Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 ఎవ్రీడే ఎంత వస్తుంది మీ రెమ్యూనరేషన్? 50,000 ఉంటుందా? చెప్పను చెప్పను వద్దు. అప్పుడే కదా ప్రొడ్యూసర్స్ తెలిసేది, ఓకే ఇండియాని మనం బుక్ చేయొచ్చు ఈ సినిమాకి మంచి క్యారెక్టర్ కానీ. నాకు ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటారా? ఓకే డిపెండ్ చెప్పాలి ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇంతే అని ఫిక్స్ చేస్తారు, లేకపోతే అంతా అని అనుకుంటారు. ఇదంతా వద్దు. ప్రతి మూవీకి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ మూవీకి తగ్గట్టు ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఒక బడ్జెట్ ఉంటుంది. ఆర్టిస్ట్ ని బట్టి ఒక బడ్జెట్ ఉంటుంది. మన మూవీలో చాలా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. అన్ని అకార్డింగ్ టు కొన్నిసార్లు నాకు మూవీ కావాలని చేస్తా, కొన్నిసార్లు నాకు క్యారెక్టర్ కావాలని చేస్తా, కొన్నిసార్లు డబ్బులు మాత్రమే కావాలని చేస్తా. సో అది ఎవ్రీ ఆస్పెక్ట్ మారిపోతూ ఉంటాయి. ఫుల్ అడల్ట్ కదా దాంట్లో అడల్ట్ డబ్బు లేదు కాబట్టి కొంచెం కాదు ఆ మూవీ బడ్జెట్ చాలా కాదు. అది దానికోసం కాదు, నా పర్ఫార్మెన్స్ కోసం చేస్తాను. నా యాక్టింగ్ చూపించుకోవాలి అని చెప్పి చేస్తాను. క్లైమాక్స్ నేను ఎందుకు ఆ మూవీ నమ్మాను తెలుసా? ఎవరైనా ఒకరితో అంటేనే చేయరు, కానీ పాయల్ రాజ్పుత్ ఆ మూవీ మంగళవారం మూవీలో షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. లైక్ తన యాక్టింగ్ కానీ అన్ని, తను అంత పెద్ద హీరోయిన్ అయ్యి తనే ఒప్పుకుంది చేయడానికి. నాకు 3 peopleతో అన్నారు, కానీ అది స్టోరీకి రిక్వైర్డ్. అండ్ నా ఒక యాంటాగనిస్ట్ కి ఇంత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంకెవరు అంటే లైక్ ఇంత మంచిగా రాయలేదేమో. మేబీ నాకు ఇవ్వలేదు, నాకు ఇస్తున్నారు, నేను చేసి ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే ఈ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ చేసినప్పుడు క్లాప్స్ కానీ తర్వాత 1 month ప్రిపేర్ అయ్యాను నేను క్యారెక్టర్కి. బేసికల్లీ మొత్తం ఉమెన్ సెంట్రిక్ మీద నడుస్తుంది, ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుంది. ఆ మూవీ క్లైమాక్స్ బాగాలేదని చెప్పి మార్చాలని చెప్పి చాలా హీరోస్ ఒప్పుకోలేదు. ఫైనల్ ఒక కొత్త హీరోని పెట్టి చేస్తారు. అంటే ఆ క్లైమాక్స్ కి అంత పవర్ ఉంది. క్లైమాక్స్ చూసి ఎంత మంది నాకు కాల్ చేస్తున్నారంటే ప్రివ్యూ షోస్ కి, మీరు నమ్ముతారా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు 6 months. అవునా? 6 months సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ విత్ 17 cuts వచ్చింది మూవీకి. అలాంటి అడల్ట్ ఇక్కడ హైదరాబాద్ లో ఇవ్వలేదు. అడల్ట్ అంటే నాట్ ఓన్లీ అడల్ట్, వైలెన్స్, కాస్ట్, మనీ, ఒక సొసైటీ, క్రూవల్టీ, పోలీస్ సిస్టమ్, ఇలా మొత్తం ఎవ్రీ లైక్ కాస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో అన్ని ఉంటది దాంట్లో. బేసికలీ స్టోరీ ప్లాట్ బాగుంటది. బట్ ఈ సినిమా తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎక్కువ రోల్స్ అలాంటిదే ఎందుకు, ఇంకా పవర్ఫుల్ గా రాస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూసి అని. ఇంకా చెప్పలేదు నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ కోసం చూస్తారా లేకపోతే గ్లామర్ కోసం? గ్లామర్ కోసం, ఈ మూవీ తర్వాత పర్ఫార్మెన్స్ కోసమే చూస్తారు అని నా ఫీలింగ్. సెన్సార్ బోర్డు ముంబై రివిజన్ కమిటీకి వెళ్తే అక్కడ ముంబైలో సెన్సార్ బోర్డు 6 months తర్వాత వచ్చింది ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా. సెన్సార్ బోర్డు డైరెక్టర్ ఫోన్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడారు. 15-20 minutes మాట్లాడారు నా క్యారెక్టర్ గురించి. ప్రతి ఒక్కరు మూవీ చూసిన వాళ్ళు, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మూవీలో సీన్ గురించి మాట్లాడట్లేదు, నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీలీ ఎక్సైటెడ్. మదం గురించి ఎందుకు తెలుసా? ఆ సీన్లు గుర్తుంటే అదే సీన్లు గుర్తుంటాయి కదా అందరికి. కానీ ప్రతి ఒక్కరు, మ్యూజిక్ డైరెక్టర్ నాకు కాల్ చేసి, డేవ్ జాండ్, ఆయన కాల్ చేసి ఇప్పుడు మ్యూజిక్ అవంతా అవ్వకముందు నువ్వు క్లైమాక్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ కి నేను ఏం మ్యూజిక్ కొట్టాలమ్మా అని చెప్పి అడిగారు నన్ను. అసలు ఏం చేసావు, అసలు నాకు అర్థం కావట్లే ఏం మ్యూజిక్ కొట్టాలో అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి. అంటే లైక్ అందరికీ అంత నచ్చింది. నేను చెప్పాను కదా, నేను పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి, నా యాక్టింగ్ చూపించుకోవడానికి మాత్రమే ఈ మూవీ ఒప్పుకున్నా. ఓకే, ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే చాలా కష్టపడుతున్నావు ఇండస్ట్రీలో, ఫ్రమ్ డే 1 నుంచి చూస్తున్నాను కాబట్టి. నేను ఆర్జీవి గారితో అంటే అది కూడా కొంచెం హెల్ప్ అయింది అనుకో, చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ నేను అన్ని మంచిగానే తీసుకున్నాను. కాళ్ళ మీద పడే కదా. అవును, ఆ డాన్స్ నీ కాళ్ళు పట్టుకొని. అవును. ఓకే, బట్ ఇండస్ట్రీలో నీకంటూ వెల్ విషర్స్, మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరా? గుడ్ అండ్ బ్యాడ్ షేర్ చేసుకోవటం. నాకు అందరూ ఫ్రెండ్స్ బేసికల్లీ. ఉంటున్నారు కదా సింగిల్. నేనేంటంటే అందరితో మంచిగానే మాట్లాడతాను. సో బేసికల్లీ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను మంచిగా ఉండడం, గుడ్ గా ఉండడము. ఫ్రెండ్సే మోసం చేస్తున్నారు. ప్రతి మోసం వేరు, ఫ్రెండ్స్ మన దగ్గర చేసేది చాలా వేరు. అది ఎక్కువ బాధ అని అనిపిస్తుంది.
నేను అందరినీ చూసేసాను. ఇంకా నాకు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలా కొట్టినా తగలదు. హార్డ్ అయిపోయింది హార్ట్. ఇప్పుడు రివర్స్ మాట్లాడుతున్నావా? నేను వదిలేస్తున్నా. నేను చెప్పాను కదా, టైం విల్ గివ్ ద అది గుడ్ ఓకే, క్లారిటీ. అది ఓకే. బట్ ఆ టైంకి మనం సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అందుకే ఐ రిమూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు సరౌండ్ విత్ దట్ పీపుల్. నేను వాళ్ళతో ఉండొద్దు. ఓకే, తీసేస్తున్నా నన్ను, నేను ఉండలేకపోతున్నా. కొన్నిసార్లు మనం ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు మనం ఇవ్వలేము. బేసికలీ ఇప్పుడు కానీ చాలా సైలెంట్. ఎదుటివాడు ఒక మాట 10 మాటలు అంటే నువ్వు ఒక మాట కూడా రిటర్న్ అనలేవు ఆ టైప్. కొన్నిసార్లు అనేస్తా. ఇక్కడ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళకి పాపం అసలు చాలా కష్టం. ఈ కమిట్మెంట్స్ తోనే సగం ఇండస్ట్రీ. నేను చెప్పనా, కమిట్మెంట్స్ గురించి మాట్లాడితే 80% ఆఫ్ ఇండస్ట్రీలో తగ్గిపోయింది బేసికల్. ఎందుకు చెప్పనా, భయపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా వల్ల. మీడియాలో ఎవరెళ్ళి రచ్చ చేసేస్తారని చెప్పి అడగడానికి కూడా భయపడుతున్నారు. అడగట్లేదు ఇప్పుడు అడగట్లేదు. మేబీ వాళ్ళ ఇష్టంతో చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ అడగడానికి భయపడుతున్నారు అని నాకు అర్థమైంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఏదో ₹1 ఇచ్చి నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోవాలి, నేను మూవీ చేసుకోవాలని ఏదో తెలియని నుంచి ఊరు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి థాట్స్ ఉన్నాయి. కానీ మనం పెద్ద లైక్ మూవీ ఆస్పిరేషన్స్ తో వచ్చి మూవీ చేసుకోవాలని ఉండి పెద్ద ప్రొడక్షన్, పెద్ద బ్యానర్స్ ఇలా వెళ్తే దర్ ఇస్ నో థింగ్. ఇనిషియల్ గా మీరు కూడా ఫేస్ చేశారు కదా? ఇనిషియల్ లో ఫేస్ చేశాను. ఇనిషియల్ లో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ కూడా అడిగారు మిమ్మల్ని? పెద్ద వాళ్ళు అడగలేదు బేసికల్లీ. చిన్నోళ్ళు అడిగారు. అది నేను చెప్తున్నాను కదా, ఎందుకు పనికిరాని మూవీ అసలు రిలీజ్ అవుతా, ఆ మూవీ షూట్ వరకు వెళ్తాయా అని తెలియని మూవీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ పెద్దవాళ్ళు అడగట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక భయం ఉంటది. అది ఓన్లీ మీడియా ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి చూపించి చాలా మంది అమ్మాయిల్ని సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. కానీ ఆ టైంలో ఎలా తప్పించుకొని వస్తారు అక్కడి నుంచి? చాలా మంది ఒకటే, నో అంటే నో చెప్పేస్తే వాళ్ళు సినిమా ఆఫర్ ఉండదు, అంతే ఉండదు. లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు కావాలి అంటే నీకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు, ఓకే చెప్పు. నీకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలంటే నువ్వు దానికి ఓకే చెప్పాలి, అంతే ఉంటుంది.